రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ అని నిరుపేదల ఆకలి తీర్చే లక్ష్యమే తెలుగుదేశం పార్టీ రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. పట్టణంలోని పాత బస్టాండ్ నందు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ అన్నా క్యాంటీన్లో ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రంలో 175 క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. వైసీపీ నాయకుల్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో కనువిప్పు కావాలన్నారు. పేదవారి కడుపు నింపి అన్నా క్యాంటీన్ మూసివేసి లక్షలాది మంది పేదల కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని చరమగీతం పాడాలన్నారు. మూతబడ్డ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేస్తామని చెప్పాం. ఈరోజు రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ను మళ్ళా ప్రారంభం చేశాం. అక్షయ పాత్ర ద్వారా ఆహారం సరఫరా చేయడానికి రాయదుర్గం కొంత దూరంగా ఉంది. కళ్యాణ్ దుర్గం ప్రారంభమైన తర్వాత రెండు ఒకేసారి ప్రారంభం చేస్తామని చెప్పినప్పటికీ రాయదుర్గంలో పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, సిడిఎంఏ హరినారాయణ గారికి విజ్ఞప్తి చేసి ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు రాయదుర్గంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇది వైసీపీ నాయకులకు ఒక కనువిప్పు కావాలి. 5 సంవత్సరాలు పేదవాడికి అన్నం పెట్టే